హాయ్ హలో వెల్కమ్ టు స్వానీస్ కిచెన్. స్వానీస్ కిచెన్లో ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే బ్రెడ్ బజ్జీని ప్రిపేర్ చేయబోతున్నానండి. దీన్నే బ్రెడ్ శాండ్విచ్ అని కూడా అంటారు. దీన్ని మనం బ్రేక్ఫాస్ట్గా కానీ ఈవినింగ్ స్నాక్స్లో కానీ చేసుకొని తినేయచ్చు. బయట చాలా క్రిస్పీగా లోపల చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఒకటికి రెండైనా తినేయచ్చండి. ఈ విధంగా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి మీకు ఏ విధంగా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చాలా ఈజీగా చాలా ఫాస్ట్గా అయిపోతుంది చేయడం కూడా. ఇప్పుడు ఈ వీడియోలో బ్రెడ్ బజ్జీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 1.5 కప్ శనగపిండిని తీసుకోవాలి. తర్వాత అందులో టేస్ట్కి సరిపడే సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ కారం, చిటికెడు సోడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొన్ని వాటర్ పోసుకుంటూ పిండిని మరీ లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా నార్మల్గా కలుపుకోవాలి. పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. చూడండి, బ్రెడ్ని ఈ విధంగా మనం మధ్యలోకి కట్ చేసుకొని ఈ విధంగా పిండిలో డిప్ చేసుకోవాలి. పిండిలో డిప్ చేసినప్పుడు బ్రెడ్ని వెంటనే మనం ఆయిల్లో వేసేయాలండి, లేదంటే బ్రెడ్ అనేది విరిగిపోతుంది. కాబట్టి మీరు పిండిలో డిప్ చేశాక ఫాస్ట్గా ఆయిల్లో వేసేయండి. ఈ విధంగా ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు తిప్పుకుంటూ ఇది గోల్డెన్ రెడ్డిష్ కలర్లో వచ్చేంత వరకు బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. చూడండి, ఈ విధంగా గోల్డెన్ రెడ్డిష్ కలర్లోకి వచ్చాక వీటిని పక్కా పెట్టుకోవాలి. ఇదే విధంగా మనం మిగతా బ్రెడ్ని కూడా మనం బ్రెడ్ బజ్జీలాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగా ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుని ఆనియన్స్ పల్లీలతో తిన్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ విధంగా నిమ్మకాయ పిండుకొని కూడా తినొచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ ఈవినింగ్ స్నాక్స్లో కానీ పిల్లలకి చేసి పెడితే లంచ్ బాక్స్లో అయినా పెట్టొచ్చు అండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఇష్టంగా కూడా తింటారు పిల్లలు. బయట చాలా క్రిస్పీగా లోపల చాలా సాఫ్ట్గా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం స్వానీస్ కిచెన్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.